హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు గురువారం అండి. తిథి ద్వాదశి అండి. ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మనం సంపద లక్ష్మిని నామస్మరణ చేయాలి. ఓం సంపద లక్ష్మి అయి నమః, ఓం సంపద లక్ష్మి అయి నమః, ఓం సంపద లక్ష్మి అయి నమః. ఈ నామాన్ని జపించడం వలన మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట అండి. మన జీవితంలో మనకు ఎంత డబ్బులు ఉన్నా కూడా మనకు ఆరోగ్యం అనేది ఉండాలి అండి. ఎంత ఆస్తి ఉన్నా కూడా మన శరీరంలో రోగాలు ఉంటే మనం ఏమీ తినలేము. అలాగే మనం ప్రశాంతంగా పడుకోవాలి, తృప్తిగా జీవించగలగాలి. మంచి బెడ్, కాస్ట్లీ బెడ్ ఉన్నా కూడా దానిపై పడుకుంటే మనకు నిద్ర రాకుంటే ఆ బెడ్ వేస్ట్ అండి. అలాగే మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కూడా మనకు ప్రశాంతత లేకపోతే అది కూడా వ్యర్థమే. అందుకనే మనిషి జీవితంలో మనకు ఉండాల్సింది తృప్తికరమైన జీవితం అండి. మనం ప్రపంచానికి ఎలా ఉపయోగపడ్డామన్నది ఆలోచించుకోవాలండి. డబ్బులు మాత్రమే సంపాదిస్తే సరిపోదు. ఆరోగ్యం కోసం ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే బాగా చదువుకోవాలి. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే వివేకం వస్తుంది. వివేకం ఉంటే ప్రపంచం అంటే ఏంటో అనేది మనకు తెలుస్తుంది అండి. ఇది ఈరోజు మంచి మాట. ఈరోజు తారాబలం అండి. ఉత్తరాషాఢ నక్షత్రం నిత్య నక్షత్రం అండి. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపద తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదన తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి సాధక తార, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఇక ఈరోజు వాస్తు అండి. చాలామంది పునాది నుంచి ఎక్కువ డోర్స్ పెట్టుకుంటున్నారండి. పునాది నుంచి అవుట్ సైడ్కి డోర్స్ 2 కన్నా ఎక్కువ ఉండకూడదండి. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వస్తాయండి. ఆగ్నేయంలో దోషం ఉంటే ఇంకా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయి. దయచేసి అలా పెట్టుకోకండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు శుక్రవారం త్రయోదశి. దారిద్ర్యం దూరమై ఆర్థికాభివృద్ధి కలగడం కోసం మనం స్నానం చేసే నీటిలో గంధం కానీ గంధం ఆయిల్ కానీ వేసుకొని స్నానం చేసి లక్ష్మీదేవి ముందు తామరవత్తులతోని దీపారాధన చేయాలి అండి. ఆ తర్వాత తామర పువ్వును సమర్పించి గుడాండాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఈరోజు గణపతి పూజ అండి. పిల్లల విద్యాభ్యాసంలో ఆటంకాలు కలుగుతుంటే అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం మహాగణపతి ముందు తెల్లజిల్లెడ వత్తులతోని దీపారాధన చేసి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయాలండి. పిల్లల చేత గరికతో వినాయకునికి పూజింపచేసి అర్చించి యాలకుల మాలతో గణపతిని అలంకరించాలండి. తరువాత రేపటి నుంచి ఒక్కో యాలక్కాయను పిల్లలకు ప్రతిరోజు తినిపించాలి.